ఢిల్లీలో సోనం వాంగ్చుక్కు సంబంధించి అక్కడ నిరాహార దీక్ష, దానికి సంబంధించి విద్యార్థుల పోరాటం, ఇవన్నీ చూసి చాలామంది చాలా బాగా స్పందించారు కదా. ఏమని? విద్యార్థులు కదా, అసలు అలా ఎలా కొడతారు, అలా ఎలా చేస్తారు అని. కరెక్టే, విద్యార్థులు అలా చేయటం తప్పే. మరి విద్యార్థులు ఈరోజు చేసిన పని ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనుక దొరికితే చంపేస్తాడట ఒక స్టూడెంట్. మీరు వెనకేసుకొచ్చారు కదా స్టూడెంట్. ఇదేనా మన విద్యార్థులకు మనం నేర్పింది? ఇదేనా? చెప్పండి. ఇప్పుడు వెనకేసుకురండి, ఇప్పుడు మాట్లాడండి. పచ్చి బూతులు, బండ బూతులు, రాయటానికి వీలు కూడా లేనటువంటి అంత బండ బూతులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని చంపేస్తాను అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్కి మీరందరూ ఇచ్చే లెసన్ ఏంటి? చెప్పండి, ఏం లెసన్ ఇస్తారు? స్టూడెంట్స్ తప్పు చేస్తే శాంతియుతంగా చేస్తున్నారు, పోలీసులు కొడుతున్నారు అనే దాని మీద బాగానే మాట్లాడుకుంటూ వచ్చారు, మీ సింపతి తెలియజేశారు. కానీ మీరు ఇక్కడ మిస్ అయ్యారు. చాలామంది అక్కడకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. విద్యార్థులు శాంతియుతంగా చేస్తే మధ్యలోకి చాలామంది వెళ్ళి అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అర్థమైందా? సనాతన ధర్మాన్ని, హిందువులని, అలాగే దాన్ని గౌరవించే, సనాతన ధర్మాన్ని గౌరవించేటువంటి వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని బండ బూతులు తిట్టారు కాబట్టి దీనికి ఏం చెప్తారు? ఈరోజు ఆయన్ని తిట్టారు, రేపు ఇంకొకరిని తిడతారు, ఇంకో మహిళా మంత్రిని తిడతారు, ఇలా రకరకాలుగా తిడుతూనే ఉంటారు. మరి దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? విద్యార్థులకి మనం నచ్చ చెప్పే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది కదా. మీరు ఇలా వెనకేసుకు రావటం వల్ల వాళ్ళు ఎంతకు తెగించారో చూడండి. చంపేస్తాము అనేదాకా వెళ్ళిపోయారు. అంటే మీరు సమర్థించిన విధానం కరెక్ట్ కాదేమో. బహుశా భగత్ సింగ్ ఇదేనా అని మీరు రకరకాలుగా ఆయనతో పోల్చారు కదా. భగత్ సింగ్ ఈ విధంగానే బూతులు తిట్టారా? ఏ ప్రధానమంత్రినైనా లేకపోతే ఏ నాయకుడినైనా ఇంత పండ బూతులు తిడుతూ నిన్ను చంపేస్తాం, మాకు దొరుకు అనే మాట భగత్ సింగ్ అన్నాడా? ఆయన్ని కంపారిజన్ చేస్తూ నిన్న చాలామంది మాట్లాడారు కదా. ఇప్పుడు మాట్లాడండి. ఈ స్టూడెంట్ ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అలా మాట్లాడాడు అంటే మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా ఇతన్ని చూసి ఇన్స్పైర్ అవుతారు? ఒకసారి ఆలోచించండి. మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసే విధానానికి ఒక లెక్క ఉంటుంది. వాళ్ళు చేస్తున్న దాన్ని మీరు శాంతియుతంగా చెయ్యాలి అన్నట్టుగా సమర్థించాలి. కానీ మీరు ఏది చేసినా సరే కరెక్టే, దాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంది అంటూ నెగిటివ్గా చేయటం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సో మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ విధంగా ఈ విద్యార్థి ఇలా చేయటం కరెక్టా అనేది ఒక విధమైతే, అలాగే వేరే వాళ్ళకి ఎవరైతే సనాతన ధర్మానికి సంబంధించి హేటర్స్ ఉంటారో వాళ్ళందరూ అక్కడ నీటి విద్యార్థుల ప్రశ్నాపత్రం లీకేజ్ గురించి మాట్లాడుతుంటే, అక్కడ విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతుంటే, అక్కడ ఇన్వాల్వ్ అయ్యి అనవసరంగా సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడుతున్న వాళ్ళని ఒక్కళ్ళు కూడా ఎందుకు ఖండించలేదు? ఒకసారి ఆలోచించండి. ఆ సోనం వాంగ్చుక్ ఎవరిని ఎన్నిసార్లు తిట్టాడు? భరతమాతనే తిట్టాడు. చూసారా? సోనం వాంగ్చుక్ భరతమాతని తిడితే ఇప్పుడు అదే ఇన్స్పిరేషన్గా తీసుకుని స్టూడెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తాడట. చూసారా ఎంత దారుణమైన పరిస్థితికి వెళ్ళిపోయామో? ఇలాంటి వారిని మీరు సమర్థిస్తున్నారు అంటే మీకే వదిలేస్తున్నా. ఒకసారి ఆలోచించుకోండి సమర్థించిన వాళ్ళందరూ కూడా. మరి ఈ స్టూడెంట్ని కూడా ఇంకో 10 మంది రండి ఈ విధంగానే ఎంకరేజ్ చేస్తారా, లేకపోతే బాబు నువ్వు చేసింది తప్పు అని ఖండిస్తారా లేదా చూద్దాం.